అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులైన వారందరూ లేచారా? బైబిల్ చదువుకున్నారా? ప్రేయర్ చేసుకున్నారా? ఇగో నేను ఇలా నా దినచర్య స్టార్ట్ చేస్తా అండి. నన్ను బలపరిచిన వాక్యం 127వ కీర్తన కొన్ని వచనాలండి, చదువుతాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకునివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి. సో ఇక్కడ ఉంది కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అండి. సో ఎవ్వరు మనకు గర్భఫలం కానీ కుమారులు కానీ ఇవ్వరు. కుమారులు ఇవ్వడమా కుమార్తెలు ఇవ్వడమా అనేది అది దేవుడి చిత్తం అండి. మనం ఎన్నో అనుకుంటాం, కానీ దేవుడి చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుందండి మనం ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు. సో ఇంకా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అని ఉంది కదా. సో మనం ఎన్నో అనుకుంటాం, ఇది చేద్దాం అది చేద్దామని, కానీ ఏం చేయాలో మన లైఫ్లో మనకేమి ఇవ్వాలో, ఏ సమయంలో ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అండి. అందుకనే మనం ప్రార్థన చేయనప్పుడు ప్రభువా నీ చిత్తము నా పట్ల జరిగించని ప్రార్థన చేయాలండి. సో మన ఇష్టం కాకుండా దేవుడి చిత్తము మన పట్ల జరిగించు దేవా అని మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఏది ఇష్టమో ఏది కరెక్టో ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసండి. సో మనల్ని సృజించిన దేవుడు మనకేమి ఇవ్వాలో ఆయనకే బాగా తెలుసు మనకన్నా. అందుకనే ఇక్కడ ఉంది కదా అండి. సో యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మనము సో ఏది ఇది రావద్దు అది రావద్దు అని మేల్కొని ఉండి ఎంత మేల్కొని ఉన్నా దేవుడు మన హృదయాన్ని, మన పట్టణాన్ని, మన ఇంటిని కాపాడకపోతే సో మనం ఎంత కావలి కాసినా అది వ్యర్థం అండి. అందుకే ప్రభువా నీ కాపుదల మాకు ఉండాలి అని మనం బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ప్రేయర్ చేసుకోవాలండి. ప్రభా నీ కంచె, నీ కాపుదల నా కుటుంబానికి నాకు ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలండి. అప్పుడు దేవుని కంచె కాపుదల మనకు ఉంటుంది. సో ఇంకా ఆ రోజంతా ఆయన కృపలో మనం భద్రపరచబడతాం. అందుకనే ఆయన చిత్తం నెరవేర్చబడాలని ప్రభా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, మీకు నాకు ఇది కావాలి అది కావాలని అడిగినప్పుడు, దేవా నీ చిత్తం మా పట్ల నెరవేర్చు దేవా, మాకేం కావాలో నీకు తెలుసు ప్రభా, మీరే నీ చిత్తం అయితే ఇవ్వు దేవా అని మనం ప్రార్థన చేయాలండి. అప్పుడు దేవుడు మనకు తప్పకుండా మనకు కావాల్సింది ఇస్తాడండి. అప్పుడు దేవుని చిత్తం కూడా నెరవేర్చబడుతుంది. కాబట్టి సో మనము ఆయన మీద ఆధారపడాలి. అందుకే సో ఇంకా మనుషుల మీద ఆధారపడడం కన్నా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకేం కావాలో ఏ సమయంలో ఇవ్వాలో, మనమైతే మనుషులం తొందరపడతాం తొందరగా ఇచ్చేయమని, కానీ దేవునికి సమస్తము తెలుసండి. ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఉండాలంట, ఆయన ఆశీర్వదించేంత వరకు. సో ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వదించబడి ఉండవలసిందే అండి. సో చిన్న ప్రేయర్ చేస్తాను. స్తోత్రం ప్రభా, ఉదయకాలం తండ్రి నిలబెట్టుకుని ప్రభా అయ్యా మీ మాటలు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం అంటున్నావు తండ్రి. మీరే తండ్రి అయ్యా మాకు కావలసిన ప్రతిదీ ఇయ్యమని, అయ్యా ముఖ్యంగా ప్రభా మీరే తండ్రి మా కుటుంబం చుట్టూ కాపుదల దయచేయమని, కంచె వేయమని. ఇదిగో ఈరోజంతా తండ్రి ఎవరెవరు ఏ పనులకు వెళ్తున్నారో నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రతి బిడ్డకని.
అయా గర్భంతో ఉన్న వారికి మంచి డెలివరీ దయచేయండి, అప్పులతో ఉన్న వారిని విడిపించండి, అనారోగ్యంగా ఉన్న వారిని విడిపించండి ప్రభా. మా దేశానికి రాజ్యానికి రక్షణ దయచేయమని, ముఖ్యంగా తండ్రి నన్ను నిలబెట్టుకొని నీ వాక్యం చెప్పడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాయ్ అండి.